హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ భారతి మనోహర్‌లో. ఈరోజు మీకోసం ఒక రెసిపీ చేయాలనుకుంటున్నాను. చికెన్ కర్రీ అండ్ పులావ్. లెట్స్ స్టార్ట్. పులావ్ అండ్ చికెన్‌కి కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. పచ్చిమిర్చి, ఆనియన్, టమాటో అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర అన్నీ వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్లోకి కరివేపాకు, కొత్తిమీర మిక్స్ చేసి పెట్టేసుకున్నాను ఆల్రెడీ. అండ్ ఇప్పుడు చికెన్ కర్రీ చేయడానికి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి అండ్ 1 ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను 2 kgs ఆఫ్ చికెన్ తీసుకున్నానండి. అది 2 times వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకొని వాటర్ మొత్తం పోయేలాగా వడపెట్టుకొని వేసుకోవాలి. అప్పుడు చికెన్ ఫ్రెష్గా బాగుంటుంది. అండ్ నేను ఇక్కడ 3 tablespoons ఆఫ్ సాల్ట్ వేస్తున్నానండి. మీరు మీ టేస్ట్కి తగినట్టు సాల్ట్ వేసుకోండి. అండ్ 1 tablespoon ఆఫ్ పసుపు. ఈ రెండు బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. పసుపు, ఉప్పు వేసి ఇలా పెట్టడం వల్ల నీచు స్మెల్ అనేది కాదండి. లిడ్ పెట్టుకొని వదిలేయండి 10 minutes. 10 minutes తర్వాత చూద్దాం. ఇంతలోపు మనం చికెన్ కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం. కొబ్బరిని ఫైన్ పేస్ట్గా వేసిన తర్వాత టమాటో అండ్ ఆనియన్ వేసుకుంటే అప్పుడు మనకి కొబ్బరి బాగా గ్రైండ్ అవుతుంది అనమాట. టమాటా ఆనియన్ వేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకుంటే బాగా గ్రైండ్ అవుతుంది. గ్రైండ్ అయిన తర్వాత ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు 10 minutes తర్వాత చికెన్ చూద్దాం. అంత బాగా ఏం చూడండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. నేనైతే ఇక్కడ 3 tablespoons ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే టేస్ట్ బాగా వస్తుంది. నీచు స్మెల్ రాకుండా ఉంటుంది చికెన్. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోండి. ఒక 2 minutes తర్వాత 3 spoons ఆఫ్ కారం వేస్తున్నానండి నేను. మీ టేస్ట్ తగ్గట్టు ఎంతైనా వేసుకోవచ్చు. ఇక్కడ 2 kgs చికెన్ కాబట్టి నేను 3 tablespoons ఆఫ్ కారం వేస్తున్నాను. అండ్ 1.5 tablespoon ఆఫ్ ధనియాల పొడి. మిక్స్ చేసుకోండి. మొత్తం మసాలా మొత్తం ముక్కకు పట్టేలా మిక్స్ చేసుకోండి. అండ్ 2 minutes తర్వాత ఇప్పుడు కొబ్బరి, టమాటా, ఆనియన్ పేస్ట్ పట్టించుకున్నాం కదండి. దాన్ని మీకు ఎంత గ్రేవీ అయితే కావాలనుకుంటున్నారో అంత గ్రేవీ వేసుకోండి. బాగా మిక్స్ చేసుకోండి. మసాలా మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత నేనైతే ఇక్కడ 2 tablespoons ఆఫ్ లెమన్ జ్యూస్ వేస్తున్నాను. ముక్క బాగా సాఫ్ట్ ఉంటుంది, జ్యూసీగా ఉంటుంది. నెక్స్ట్ టాంజీ ఫ్లేవర్ వస్తుంది, పుల్లగా చికెన్ బాగుంటుంది. అండ్ 1.5 tablespoon ఆఫ్ గరం మసాలా వేసుకోండి. ఇప్పుడు ఒక 5 minutes అట్లే మూత పెట్టేసి తర్వాత చూస్తే మనకి మసాలా మొత్తం బాగా పట్టింటుంది. దాని తర్వాత మనకి ఎంతైతే వాటర్ కావాలనుకుంటున్నామో అంత వాటర్ వేసుకోవాలి. గ్రేవీ చెక్ చేసుకుంటూ వాటర్ వేసుకోండి. మనకి ఎంత థిక్నెస్ కావాలో అంత థిక్నెస్లో. ఎక్కువ పలుచగా వేసుకోవద్దండి వాటర్. గ్రేవీ అయితే బాగుంటుంది.
ఇప్పుడు ఫైనల్గా చూడండి చికెన్ రెడీ అయిపోయింది. పైన ఆయిల్ వస్తుంది కదా, అదే మనకి సిమ్మర్ అనమాట. చికెన్ ఉడికిందని తెలియడానికి నేను ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర అండ్ పుదీనా వేస్తున్నాను. ఆయిల్ పైకి వచ్చేంత వరకు పెడితే మనం ముక్క బాగా ఉడికి మసాలా మొత్తం బాగా ఉడికిన తర్వాత ఆయిల్ బయటకు వస్తుందండి. అప్పుడే చికెన్ బాగా కుక్ చూడండి మనకి చికెన్ అయితే రెడీ అయిపోయింది. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది కదా, పులావ్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడైతే మనం బగారా చేయడానికి పులావ్ చేయడానికి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకోవాలండి, మసాలాస్ అన్నీ. అందులోకి ఒక 3 పచ్చిమిర్చి స్లైసెస్గా వేసుకొని 1 ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. అది మొత్తం స్పైసెస్ అండ్ పచ్చిమిర్చి ఆనియన్ మొత్తం ఫ్రై అయ్యేలాగా పెట్టుకోండి. ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. మొత్తం అన్నీ ఫ్రై అయిన తర్వాత టమాటా యాడ్ చేసుకోవాలా. అవన్నీ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్లోకి కొరియాండర్ కూడా, కొత్తిమీర కూడా ఆడించుకున్నాను, అందుకే గ్రీన్ కలర్లో ఉంది. 2 స్పూన్స్ వేసుకోండి చాలు. మొత్తం ఇదంతా రెడ్ కలర్లోకి రావాలండి, ఫుల్ ఫ్రై అయిపోయిందా. చూడండి ఇలా ఉంది కదా, దాంట్లోకి కొత్తిమీర అని పుదీనా వేసుకోవాలా. కొత్తిమీర అని పుదీనా వేస్తే ఫ్లేవర్ బాగుంటుందండి. పుదీనా ఫ్లేవర్ రైస్ మొత్తం పట్టుకుని రైస్ ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. మొత్తం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేయాలండి. ఫ్రై అయిన తర్వాత నేను అక్కడ చూపిస్తున్న గిన్నెతో ఒక గిన్నె రైస్ తీసుకున్నాను, అందుకు దాంతో 2 గిన్నెలు వాటర్ వేస్తున్నాను. సమానంగా వాటర్ వేస్తే రైస్ బాగా పొడి పొడిగా వస్తుందండి. అండ్ నేను 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను. మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టేయండి. ఆ వాటర్ అన్నీ బాయిల్ అయ్యే వరకు పెట్టి బాయిల్ అయిన తర్వాత మనం ముందే బియ్యం 1 అవర్ ముందు పెట్టుకున్న బియ్యంని మొత్తం వాటర్ అన్నీ తీసేసి రైస్ మాత్రమే వేయాలి. దాంట్లో ఏమాత్రం వాటర్ ఉన్నా రైస్ మొత్తం మనకి నున్నగా అయిపోతుంది, సాఫ్ట్ అయిపోతుంది రైస్ మొత్తం. ఒకసారి మిక్స్ చేసుకొని రైస్ వేసుకున్న తర్వాత లిడ్ పెట్టేసుకోండి. ఒకసారి మధ్యలో కదుపుతూ ఉండండి ఉడికేటప్పుడు, రైస్ బాగా వస్తుంది. ఫైనల్లీ అండి మన రైస్ అయితే ఎండింగ్ వచ్చేసింది. ఇప్పుడు లాస్ట్లో స్లిమ్లో పెట్టుకొని చేసుకోండి, పలావ్ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ మా ఆయన అండి తింటున్నాడు, నేను అడిగాను ఎలా ఉందని, తను చూడండి సూపర్ అని రిప్లై ఇచ్చాడు. చూసారు కదా చికెన్ కర్రీ అండ్ పులావ్ ఎలా చేయాలో. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.